బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆయన సోదరి ఎమ్మెల్సీ కవిత మధ్య గ్యాప్ అంతకంతకు పెరిగిపోతోంది. తాజాగా కవితకు కేటీఆర్ భారీ షాక్ ఇచ్చారు. తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం టీబీజీకేఎస్ గౌరవాధ్యక్షురాలిగా ఉన్నారు కవిత. అయితే ఇప్పుడు ఆ సంఘం ఇన్ఛార్జిగా మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ను నియమించారు కేటీఆర్. ఈ పరిణామాలపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. బీఆర్ఎస్ లో ఆ పార్టీ అనుబంధ సంఘాల్లో కవితకు ప్రాధాన్యతను తగ్గిస్తున్నారనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. తన తండ్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు రాసిన లేఖలో కవిత పరోక్షంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను విమర్శిస్తూ వ్యాఖ్యలు చేశారు. అప్పటి నుంచి ఇద్దరి మధ్య గ్యాప్ పెరుగుతూ వస్తోంది. మరోవైపు జాగృతి సంస్థను పటిష్టం చేసే పనిలో ఉన్నారు కవిత. దీంతో అన్నా చెల్లెళ్ల మధ్య వైరంతో కవిత సంచలన నిర్ణయం తీసుకోబోతున్నారన్న ప్రచారం జరుగుతోంది. తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ లో కొంతకాలంగా అసమ్మతి స్వరం వినిపిస్తూ సంచలనంగా మారారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. పార్టీ వ్యవస్థాపకుడు తండ్రి కేసీఆర్ తనకు బాస్ అంటూనే ఆయన చుట్టూ దెయ్యాలున్నాయంటూ తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశారామె. అంతకుముందు పార్టీ వ్యవహారాలపై ఆయనకు రాసిన లేఖ లీక్ కావడం కవితలో మరింత ఆగ్రహానికి కారణమైంది. ఈ నేపథ్యంలోనే 2 నెలల కిందట ఆమె అమెరికా నుంచి తిరిగొస్తూనే కొత్త పార్టీ ప్రారంభిస్తారంటూ ఊహాగానాలొచ్చాయి. కానీ అవేవీ నిజం కాలేదు. కాకపోతే కవిత మాత్రం తన అసంతృప్తిని ఎక్కడా దాచుకోవడం లేదు. కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణకు తన తండ్రికి నోటీసులిస్తే పార్టీ నేతలు ఒక్కరు కూడా మాట్లాడలేదని, అదే మరొకరికి నోటీసులిస్తే చాలా మంది స్పందించారని పరోక్షంగా అన్న కేటీఆర్ ను టార్గెట్ చేశారు. పార్టీలో ఉంటూనే అసమ్మతి నేతగా మారిన కవిత సొంతంగా కార్యకలాపాలు కూడా చేపట్టారు. ఇదిలా ఉంటే తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన సంఘం తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం టీబీజీకేఎస్. ఉద్యమ స్ఫూర్తికి తోడు ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్ష నింపుకొన్న ఈ సంఘం బీఆర్ఎస్ కు అనుబంధంగా ఉంది. ఉద్యమ సమయంలో కోల్డ్ బెల్ట్ సింగరేణి ఏరియాలో ఈ సంఘం క్రియాశీలకంగా ఉండేది. దేశంలోనే అతిపెద్ద బొగ్గు గనుల సంఘం కావడంతో అది పరోక్షంగా బీఆర్ఎస్ కు కూడా మేలు చేసింది. ఈ సంఘానికి ఇంతకాలం కల్వకుంట్ల కవిత గౌరవ అధ్యక్షురాలిగా ఉన్నారు. తాజాగా ఆ పదవి నుంచి ఆమెను తప్పించినట్లయింది. టీబీజీకేఎస్ ఇన్ఛార్జిగా మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ను నియమించారు కేటీఆర్. వాస్తవానికి ఇటీవల కవిత తరపున ఈ సంఘం కొంత చురుగ్గా వ్యవహరించింది. అసమ్మతి సమయంలో టీబీజీకేఎస్ నాయకత్వంతోనూ సమావేశమయ్యారు. అలాంటి సంఘం బాధ్యతల నుంచి కవితను తప్పించడం అంటే బీఆర్ఎస్ లో కీలక పరిణామమేనంటున్నారు. ఇటీవల కవిత వ్యవహార శైలి కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. దీనికి తోడు కవితకు బీఆర్ఎస్ నాయకత్వం నుంచి ఎటువంటి మద్దతు లభించడం లేదు. తీన్మార్ మల్లన్న ఆమెపై అనుచిత వ్యాఖ్యలు చేసినా కూడా బీఆర్ఎస్ నాయకత్వం ఎక్కడా ఒక్కరంటే ఒక్కరు కూడా స్పందించలేదు. అంతకుముందు తండ్రి కేసీఆర్ కాళేశ్వరం విచారణకు వెళ్తున్న సమయంలో ఫామ్ హౌస్ కు వెళ్లి కలిసే ప్రయత్నం చేశారు కవిత. కూతురిపై అత్యంత ప్రేమ కనపరిచే కేసీఆర్ అప్పుడు అస్సలు ఆమెను పట్టించుకోలేదు. ఇప్పుడు ఏకంగా అత్యంత కీలకమైన పదవీ బాధ్యతల నుంచి తప్పించినట్లయింది. ఫక్త్ తెలంగాణవాది ఉద్యమకారుడు అయిన కొప్పుల ఈశ్వర్ కు టీబీజీకేఎస్ ఇన్ఛార్జిషిప్ ఇవ్వడం కవితకు చెక్ పెట్టినట్టేనని చెప్తున్నారు. ఇక దళిత సామాజిక వర్గానికి చెందిన కొప్పుల ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందినవారు. సింగరేణికి ఆయువు పట్టు ఈ జిల్లానే. బీఆర్ఎస్ స్థాపన నుంచి ఆ పార్టీలో కొనసాగుతున్నారాయన. పార్టీకి కేసీఆర్ కు పూర్తి విధేయుడు. తెలంగాణ డిప్యూటీ స్పీకర్, మంత్రిగా వ్యవహరించారు. ఈటెల రాజేందర్ వంటి నాయకుడు వెళ్లిపోయాక బీఆర్ఎస్ లో ఆ స్థాయి నాయకుడు ఎవరంటే కొప్పుల ఈశ్వర్ అనే చెప్పాలి. అలాంటి నాయకుడికి టీబీజీకేఎస్ ఇన్ఛార్జి పదవి ఇవ్వడం బీఆర్ఎస్ లో పరిణామాలను మున్ముందు ఎక్కడకు తీసుకెళ్తుందోననేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇదిలా ఉంటే తీన్మార్ మల్లన్న తనపై అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడు బీఆర్ఎస్ అగ్రనేతలు సహా ఎవరూ తనకు మద్దతుగా ముందుకు రాకపోవడంతో జాగృతి అధ్యక్షురాలు కవిత మనస్తాపానికి గురయ్యారు. అది వారి విచక్షణకే వదిలేస్తున్నానని వ్యాఖ్యానించారామె. అదే సమయంలో బీఆర్ఎస్ విధానాలను తప్పుబట్టారు. బీసీ రిజర్వేషన్ల పెంపు విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆర్డినెన్స్ ను బీఆర్ఎస్ వ్యతిరేకించడం సరికాదన్నారు. బీసీలకు రిజర్వేషన్లు పెంచాల్సిన అవసరం ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆర్డినెన్స్ రాజ్యాంగపరంగా చెల్లుతుందా లేదా అన్న దానిపై తాను న్యాయపరమైన సలహా తీసుకున్న తర్వాతనే స్పందించానని, చివరికి బీఆర్ఎస్ వాళ్లు కూడా తన దారికే రావాల్సిందేనంటున్నారామె. అంటే ఈ విషయంలో కవిత పూర్తి స్థాయిలో కాంగ్రెస్ కు మద్దతుగా నిలుస్తున్నారన్నమాట. ఓవైపు తీన్మార్ మల్లన్న విషయంలో సొంత కుటుంబం కూడా పట్టించుకోకపోవడం, మరోవైపు కవిత కాంగ్రెస్ బీసీ ఆర్డినెన్స్ కు మద్దతు తెలియజేయడం రెండు రాజకీయాల్లో జరగనున్న కీలక మార్పులకు వేదికగా మారే సూచనలు కనిపిస్తున్నాయి.
కవిత ఖచ్చితంగా వేరుబాటలో ఉన్నారని, ఆమెకు మద్దతు తెలిపితే మరింతగా ఇబ్బంది పడతామని బీఆర్ఎస్ అనుకుంటున్నట్టుగా కనిపిస్తోంది. అయితే కవిత మాత్రం తాను బీఆర్ఎస్ అనే చెబుతున్నారు, కానీ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మాట్లాడుతున్నారన్న టాక్ నడుస్తోంది. కవిత ఇక తమ పార్టీ కాదని, ఆమెను బయటకు గెంటేయలేదు, అలాగని పార్టీలోనే ఉండనివ్వలేరు అన్నట్టుగా బీఆర్ఎస్ పరిస్థితి తయారైంది. ఇక కవిత విషయంలో బీఆర్ఎస్ నాంచుతోంది. కవిత కూడా తనంతట తానుగా బయటకు వెళ్లేందుకు ఆసక్తి చూపించడం లేదు. అయితే టీబీజీకేఎస్ ఇన్ఛార్జిగా కొప్పుల ఈశ్వర్ను నియమించడంతో తీవ్ర ఆగ్రహంతో ఉన్న కవిత కారు దిగే ఆలోచన చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. అంతేకాదు ఆమె ఫ్యూచర్ పాలిటిక్స్ పై ఓ క్లారిటీకి కూడా వచ్చినట్టు సమాచారం. త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. అప్పటి వరకు బీఆర్ఎస్ లో ఉండాలా లేక పార్టీ నుంచి బయటకు రావాలా అనే దానిపై జాగృతి నేతలతో చర్చలు జరుపుతున్నారు కవిత. ఒకవేళ పార్టీకి గుడ్ బై చెప్పేందుకు రెడీ అయితే మాత్రం స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు. అయితే బీఆర్ఎస్ వీడితే కొత్త పార్టీ పెట్టాలా లేదంటే ఏదైనా రాజకీయ పార్టీలో చేరాలా అనే దానిపైన జాగృతి నేతలతో సమాలోచనలు చేస్తున్నట్టు తెలుస్తోంది. వాస్తవానికి తెలంగాణ జాగృతికి ఊరూరా కార్యకర్తలున్నారు. వాళ్ళు స్థానిక సంస్థల ఎన్నికల్లో కీలక పాత్ర పోషించే అవకాశం ఉందట. మరోవైపు అప్పట్లో బతుకమ్మ కార్యక్రమాలు ఊరూరా నిర్వహించేందుకు కవిత కృషిని ఎవ్వరూ కాదనలేరు. దాంతో మహిళలను కూడా తన వైపు తిప్పుకునే అవకాశం ఉందని అంటున్నారు. ప్రస్తుతం బీఆర్ఎస్ నేతలు సైలెంట్ మోడ్ లో ఉన్నారు, కానీ కవిత మాత్రం ఫుల్ యాక్టివ్ మోడ్ లో కనిపిస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ తరపున నిరసన కార్యక్రమాలను అన్ని తానే నడిపిస్తున్నారు. ఒకవేళ తాను గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పేస్తే చాలా మంది లీడర్లు తన వెనకాల నడిచేందుకు సిద్ధంగా ఉంటారని కవిత లెక్కలు వేసుకుంటున్నారట. అందుకే ఆమె కారు దిగే ఆలోచన చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఏది ఏమైనా ఇప్పుడున్న పరిస్థితుల్లో కల్వకుంట్ల కవిత బీఆర్ఎస్ లో నుంచి బయటకొస్తే మాత్రం గులాబీ పార్టీలో ఎంతో కొంత నష్టం జరిగే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది. గులాబీ పార్టీలో కొందరు లీడర్లు కవిత వెంట నడిచే అవకాశం కూడా ఉందని అంటున్నారు. మరోవైపు కవితను బయటకు లాగేందుకు కొన్ని రాజకీయ పార్టీలు కూడా తమ వంతు సాయం చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. మొత్తంగా కవిత కారు దిగుతారా లేక కేసీఆర్ నీడనే ఇంకా రాజకీయాలు కంటిన్యూ చేస్తారా అనేది తెలియాలంటే మాత్రం కొద్ది రోజులు ఆగాల్సిందే. మరి ఈ పరిణామాలు ఏ మలుపు తిరుగుతాయోననేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.